नितिन गारू वेलकम अंडी अन्ना टॉक्स की। नमस्ते, जय सियाराम। जय श्री राम। तो आप पॉलिटिक्स में बहुत एक्टिव हैं, आपको बहुत बड़ा नॉलेज है इसके बारे में। आपके पीछे जो यूथ आ रहा है, आप उन लोगों को एडवाइस दे रहे हैं कि बिजनेस करने के लिए या नहीं तो आपके पीछे आने के लिए वो। मैं 100% సో యూత్ పాలిటిక్స్ లోకి రావాలంటారు ఎట్ ఎనీ కాస్ట్. డెఫినెట్లీ నేనైతే యాజ్ ఏ ఇండిపెండెంట్ గా నేను అందరు యూత్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కాదు, మీరు ఎనీ పార్టీలా కంపల్సరీ ఉండాలి. तो अभी नेशन फर्स्ट बोल के है जी हमारे सोसाइटी, तो यूथ को उसके बारे में पता है. बहुत सारे यूथ को तो नेशन फर्स्ट बोले तो मालूम ही नहीं, असल मालूम नहीं नेशन क्या है, सनातन धर्म क्या है, सोसाइटी क्या है, सोशल एक्टिविटीज क्या है, ये किसी को पता नहीं. और खास करके यूथ को कहना चाह रहा हूँ, ये लव के चक्कर में जाकर जिंदगी बर्बाद, पैसे की जोश में जाकर जिंदगी को बर्बाद मत करो. आपकी जिंदगी का मेन जो टाइम होता है यूथ का, वो टाइम अगर आप एनआरआई बनकर आप बाहर जाएंगे, अपनी जिंदगी को आप कोलैप्स करेंगे. వెల్కమ్ టు సంజమ్ టాక్స్. సో ఇవాళ వరకు మనము ఎన్ఆర్ఐస్ అక్కడ యూత్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు దాని మీద మాట్లాడాం మనము. ఇవాళ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక లోకల్ యూత్ లీడర్ని నేను మన వ్యూవర్స్కి పరిచయం చేయదలుచుకున్నాను. అతని పేరు వచ్చేసి నితిన్ నంద్కర్. ఈయన వచ్చేసి అక్కడ యూత్ ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉందో వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాడు యాజ్ అ లీడర్, అండ్ ఒక పర్సన్ లీడర్గా ఎందుకు రావాలి, ఎందుకు ఎదగాలి, ఎలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలను ఒక లీడర్గా ఉంటే, లీडर लेకపోతే ఎలాంటి మనకు प्रॉब्लम्स జరుగుతాయి. ये पूरा सिस्टम हमको समझने के लिए और समझाने के लिए मैं नितिन नंदकर को इधर लेके आया हूँ. सो हमारे व्यूअर्स को ऐसा इन्फॉर्मेशन मिलेगा इसमें, जो ड्रग्स के बारे में बात होगा इसमें, और कॉलेजेस में कुछ प्रॉब्लम हुआ तो कैसा मैनेज करना, ये होगा. और यूथ के लिए मैसेज है इसमें, एक अच्छा मैसेज है. बिजनेस कैसा करना, बिजनेस करे तो इधर गवर्नमेंट कैसा हेल्प कर सकता है, वो पूरा इन्फॉर्मेशन में मिलेगा आपको. और एक बड़ा आदमी को कैसा मिलना, अगर यूथ पॉलिटिक्स में है तो बड़ा प्रॉब्लम भी एक बड़ा लीडर के पास लेके जाके उसको सॉल्यूशन दिखा सकता है. तो ये दिखाने के लिए मैं इसमें पूरा नितिन नंदकर को लेके आके डिस्कशन लिया मैं. आई होप दिस मैसेज विल रिसीव टू लॉट ऑफ पीपल. थैंक यू. వెల్కమ్ అండి అన్నా టాక్స్ కి. నమస్తే, జై సియారాం. జై శ్రీరామ్. బాగున్నారన్నా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, ఫైన్. గుడ్. సో నితిన్ గారు, మీ గురించి నేను చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని మా స్టేజ్ మీదకి తీసుకురావడానికి కారణం, మీరు యూత్కి ఇన్స్పిరేషన్గా ఎలా అయితే ఉన్నారో దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీని నేను నా వ్యూవర్స్కి, ఎన్ఆర్ఐస్కి అందరికీ చెప్పదలుచుకొని మిమ్మల్ని తీసుకొచ్చాను ఇక్కడికి. సో చెప్పండి అన్న, మీ స్టోరీ ఏంటి, మీరు ఎలా పాలిటిక్స్లోకి వచ్చారు, అసలు ఇంత చిన్న ఏజ్లో ఈ సోషల్ సర్వీస్ అనే ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు, మీ స్టోరీతో పాటు మీరు ఎవరెవరికి కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పండి అన్న. అన్న, ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్ మీ ఛానల్ సంజమ్ టాక్స్కి. ఎందుకంటే ముఖ్యంగా నేను చాలా ఇంటర్వ్యూస్ చేసిన గతంలో, ఎప్పుడు దాకా 100 నుంచి పైన ఇంటర్వ్యూస్ చేసిన, కానీ ఎన్ఆర్ఐ ఇంటర్వ్యూస్ ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో, తెలంగాణలో ముఖ్యంగా మనం అందరూ ఏమంటారు అంటే ఓన్లీ ఫర్ ఓల్డ్ సిటీ కోసం మాట్లాడాలి, లేదంటే తెలంగాణ కోసం మాట్లాడాలి, లేదంటే పొలిటికల్ కోసం మాట్లాడాలి, ఏదో ఒకటి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం. కానీ ఎన్ఆర్ఐ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే వచ్చింది, నాకు ఫస్ట్ టైం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ మీ మొత్తం వ్యూవర్స్కి. నేను అందరికీ రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, మన ఈ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన దేశం నుంచి, ముఖ్యంగా మన ఓల్డ్ సిటీ నుంచి, తెలంగాణ నుంచి మన వాళ్ళు ఏదైతే హిందూ కమ్యూనిటీ కానీ, ముస్లిం కమ్యూనిటీ కానీ, అందరికీ ఈ ఛానల్ త్రూను మొత్తం వేరే కంట్రీస్ లో కూడా అన్ని, తెలంగాణలో ఏదైతే జరుగుతుంది, మన హైదరాబాద్ లో ఏమేమి జరుగుతుంది అన్ని ఆయనకి కూడా తెలిసి ఉండాలి, మొత్తానికి తెలియాలి అని దీంతో అందరం ఒకటే, మనం అందరి ఒకటి కావాలని ఆలోచన. అన్న, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లా ఏముంది అంటే, ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ ఒక చిన్న కార్యకర్త లాగా పని చేసుకొని, మళ్ళీ కాలేజ్ లైఫ్లో కూడా ఒక లీడర్ లాగా, ఏబీపీ లాగా కూడా తిరిగిన. అప్పుడు నాకు ఎట్లా తెలిసిపోయింది అంటే, మనం వితౌట్ పొలిటికల్ మనం ఏదైనా చేయాలి అంటే చాలా కష్టం. 100% మీకు ఒక పొలిటికల్ బ్యాకప్ ఉండాలి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి మనం కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్కి పోతే అప్పుడు మనకి ఒక పొలిటికల్ పార్టీ ట్యాగ్ ఉండాలి.
రైట్. ఎనీ పొలిటికల్ ట్యాగ్ నేను అంటున్నా, భారతీయ జనతా పార్టీ కాదు, మీరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎనీ పార్టీలా మనం కనెక్టివిటీ కాంటాక్ట్ కంపల్సరీ ఉండాలి. కానీ ఆ కనెక్టివిటీ కాంటాక్ట్ ఎట్లా ఉండాలంటే మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం ఆ పార్టీ ఐడియాలజీ కంపల్సరీ మనం నేర్చుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ అప్పుడు మనం ముందు పోవాలి అని అంటున్నాను. సో మీరు చెప్పిన దాంట్లోన ఆ ట్యాగ్ ఉంటేనే మనకి సర్వీస్ వస్తుందా, లేకపోతే సర్వీస్ ఇవ్వరా? 100% అన్న. మీరు కామన్ గా ఏమంటున్నారు, కామన్ మ్యాన్ వెళ్తే మీరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గర పోతే మీరు ఒకసారి చూడండి, పని అయితలేదు. ఎందుకు పని అయితలేదు అంటే పోలీస్ స్టేషన్ లా పోండి మీరు, లేదంటే కలెక్టరేట్ ఆఫీస్ లా పోండి మీరు, లేదా సెక్రటరేట్ పోండి అని మీరు ఎక్కడైనా కామన్ మ్యాన్ గా పోతే మీకు ఎంత రెస్పాన్స్ రాదు. చేద్దాం, చూసుకుందాం, మనం రేపు రండి, ఎల్లుండి రండి, అరే రేపు ఎల్లుండి చేసి నెల పోతుంది. అదే విధంగా మీరు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, ఒక పొలిటికల్ నేను ఫలానా బీజేపీ నుంచి వచ్చానంటే కొంచెం ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు భయపడుతున్నారు. లేదు భయ్, పొలిటికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు, ఏదో ఒకటి లోకల్ కార్పొరేటర్ దగ్గర ఉండొచ్చు, ఈయన లేదంటే ఎమ్మెల్యే దగ్గర ఉండొచ్చు, లేదంటే ఎంపీ దగ్గర ఉండొచ్చు అని ఆ కొంచెం భయం అయితే కంపల్సరీ ఆఫీషియల్స్ కి ఉంటాయి. నేను ఏమంటానంటే ఎనీ పార్టీ మీరు జాయిన్ చేయవచ్చు, కానీ ఒక నిజంగా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మీకు చేయాలి అని ఆ ఉద్దేశం ఉంటే భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ చేస్తే డెఫినెట్లీ మీకు ఒక దారి దొరుకుతాయని నా ఉద్దేశం అన్న. వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. సో మీరు ఎడ్యుకేషన్ చేసే టైంలో ఎక్కడ దారి తీసింది? మీరు పాలిటిక్స్ లోకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? మీరు మీ ఏజ్ తో చూసుకుంటే టూ యంగ్ మీరు రావడానికి. సో क्या बात है ऐसा आप इसमें आ गए? एक्चुअली कई सालों से जब मैं छोटा था तो जब भी कुछ करने की एक इच्छा है अंदर दिल में, नहीं कुछ करना है, हमें कुछ करना है, एक उमंग तो दिल में है. साथ ही हमारे जो पिताजी के पिताजी, जो दादाजी है हमारे, वो मुंबई में बाला साहब ठाकरे के साथ काम करे. अच्छा. और वहां पे वो चेयरमैन थे, उनके साथ बहुत नजदीकी रिलेशन था. तो वो जो दादा को आया वो उनके बेटे को नहीं आया. దాదాకి వచ్చింది, కొడుకుకి రాలేదు. అదే విధంగా నాకు వచ్చింది. ఆ నాకు వస్తే మా డాడీకి 5 అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అందరు ఎవ్వరికి రాలేదు, నాకు వచ్చింది. అన్న తమ్ముడు అందరు నా అంకల్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, లేదు భయ్ నాన్నకి రాలేదు, నీ అంకల్ కి రాలేదు, నీకు వచ్చింది, నువ్వు చేయి అని ఆ సపోర్ట్ అయితే ఫుల్ ఫ్లెజ్ నాకు మొత్తం నా ఫ్యామిలీ వచ్చింది. ఆ ధైర్యం కూడా నాకు కంపల్సరీ నాకు అవసరం. మీరు ఒకవేళ ఒక పార్టీ జాయిన్ చేయాలంటే ఈ రోజు మామూలు విషయం కాదు. అరే లేదు భయ్ పోలీస్ స్టేషన్ ఎందుకు, ఫ్యామిలీ వాళ్ళు భయపడతారు, ముఖ్యంగా అమ్మా నాన్న కానీ, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, అరే పోలీస్ వాళ్ళే వస్తారు, ఎందుకు పోలీస్ వాళ్ళే వస్తున్నారు, సొసైటీలో మన పేరు ఖరాబ్ అయిపోతాయి, ఆ భయం ఉంటాయి. అరే ఆ భయంతోనే ఎక్కువ పొలిటికల్ రాదు. కానీ నా ఫ్యామిలీ నాకు చాలా ఫుల్ ఫ్లెజ్ గా సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రోజు నేను పొలిటికల్ ఫీల్డ్ లా గతంలో 15 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో నేను పనిచేస్తున్నా. అప్పుడు ఆ టైంలో నేను 2000-3000 మందితో జాయిన్ అయినా, యూత్ తోని. సాధారణంగా అట్లా పోయి జాయిన్ కాలేదు. ఆ సమయంలో కూడా నేను 2-3000 యూత్ కి తీసుకోపోయి జాయిన్ అయినా. ఈ రోజు నేను భారతీయ జనతా యువ మోర్చా యూత్ వింగ్ అని ఒక సిటీ ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తున్నాను. వెరీ గుడ్. సో మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉన్నారు ఇక్కడ. ఇన్స్పిరేషన్ గా ఉండవచ్చు. ఎందుకంటే నేను చేసిన పనికి కంపల్సరీ యూత్ అయితే అట్రాక్ట్ అవుతాను. నేను నా పని ఎట్లా ఉంటాయని, నేను టైంపాస్ కి స్టేట్మెంట్ ఇయ్య, నేను టైంపాస్ కి మాట్లాడుండదు. నేను కలెక్టర్ ముట్టడి, గతంలో 100 కలెక్టర్ ముట్టడి అయితే చేసిన. నేను ఎంఆర్ఓ ఆఫీస్ లో 100 సార్లు నేను రిప్రజెంటేషన్ చేసిన, అక్కడ ప్రొటెస్ట్ కూడా చేసిన. పోలీస్ స్టేషన్ లో చాలా రిప్రజెంటేషన్. ఈ రోజు కూడా నేను 15 సంవత్సరం ఏదైతే ఫుల్ టైం పొలిటిక్స్ యాక్టివ్ ఉన్నా, నేను నిజంగా చెప్తున్నా, 100 సారి నేను పోలీస్ స్టేషన్ లా ప్రివెంటివ్ అరెస్ట్ లో అక్కడ పండుకున్నా. నిన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు వచ్చినారు ఇక్కడ. ఆయన వస్తే మొత్తం గవర్నమెంట్ షేక్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన నేషనల్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఏ గొడవ జరగవద్దు, ఏ ప్రొటెస్ట్ జరగవద్దు అని ఆ చాలా టార్గెట్ తోని నాకు అరెస్ట్ చేసినారు. నేను ఎట్లన్నా టీ తాగుతున్నా, ఒక నీలోఫర్ హోటల్ దగ్గర టీ తాగుతున్నా. ఈవినింగ్ 6 గంటలకి 4 టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చినారు, సివిల్ వచ్చినారు.
నితిన్ భాయ్ నమస్తే నమస్తే అని చెప్పండి. లే మీకు అరెస్ట్ చేయాలి అని ఉందని చెప్పినారు. अरेस्ट చేయాలి అని. ఎందుకు అరెస్ట్ అంటే ప్రివెంటివ్ అరెస్ట్ आपको इसलिए अरेस्ट करना पड़ रहा कि ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కాల్ ఇచ్చినారు కి మనం చలో సెక్రటరియట్ పోదామని ఒక కాల్ ఇచ్చినారు. మళ్ళీ ఖడిగే కూడా వస్తున్నారు. మళ్ళీ ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అయితే నువ్వు ఉంటే బయట ఉంటే డిస్టర్బెన్స్ అయితే అని అరెస్ట్ చేసినారు. మామూలు విషయం కాదన్న. డేకి 24 hours ఉంటాయి. నేను 28 hours పోలీస్ స్టేషన్ లో పడుకున్నాను. నేను ఖడిగే వచ్చిన ముందు 26 घंटे दिन में 24 घंटे है, लेकिन मैं 26 घंटे पुलिस स्टेशन में वहां पर रात भर सोया. చలో అది మంచి మాట. పోలీస్ వాళ్ళు డిన్నర్ తీసుకొచ్చినాడు, లంచ్ తీసుకొచ్చినారు, 2-3 సార్లు టీ ఇచ్చినాడు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే కాల్ ఇచ్చినారో, గవర్నమెంట్ ఏదైతే మాట చెప్పినారో, లేదు బై కంపల్సరీ ఈయనకి అరెస్ట్ చేయాలి అని ఆ మాట ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన పని అన్ని చేసినారు. కానీ నేనేమంటున్నాను, నేను నీతి నిజాయితీని పని చేస్తున్నప్పుడు, నేను స్టూడెంట్ కు ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ప్రజల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అండ్ ప్రివెంటివ్ అరెస్ట్ అని 26 గంటలు నాకు పోలీస్ స్టేషన్ లా పెడితే మరి ఎట్లా పరిస్థితి? ఈ ఒక్కటేసారి కాదు, ఎన్నోసారి నేను పోలీస్ స్టేషన్ లా పోతే రాత్రి 3 గంటలకి తీసుకోపోతున్నారు, 4 గంటలకి తీసుకోపోతున్నారు, మళ్ళీ మొత్తం దినం పోలీస్ స్టేషన్. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లా యూత్ ఎందుకు రావాలని అట్రాక్ట్ అవుతారు ఇందులోకి? ఇప్పుడు మీరే ఇంత ఫేస్ చేస్తున్నారు. సో ఇందులో వస్తే अभी बच्चे जो लोग पढ़ रहे हैं उन लोगों को पुलिस स्टेशन ये पूरा सिस्टम अगेंस्ट है, क्यों उन लोग पॉलिटिक्स में आना? नहीं, मैं ये इसलिए पॉलिटिक्स में आना कि आज नितिन नंदकर को रात के 2 बजे भी पुलिस वाले उठा के लेके जा रहे, 4 बजे भी पुलिस वाले उठा के लेके जा रहे. अगर मैं कहीं चाय पी रहा हूँ, सिविल में टास्क फोर्स वाले भी अगर पुलिस वाले उठा के लेके जा रहे, तो इसका मतलब ये नहीं है कि पुलिस स्टेशन में जाकर आपको कोई प्रॉब्लम या दिक्कत का सामना करना पड़ेगा. आपको जो गवर्नमेंट है, आप उसके खिलाफ अगर आप आवाज उठाएंगे तो उसके लिए आपको पुलिस डिपार्टमेंट वाले अरेस्ट करते हैं. हाँ, ये बात अलग है, पुलिस डिपार्टमेंट में कई जगहों पर थोड़ा दिक्कत भी होती है. हमें कई बेवजह के केसेस बुक किया जाता है हमारे ऊपर. वही तो प्रॉब्लम है. फिर बच्चों को क्यों आना है पॉलिटिक्स में? अन्ना मन पूरा देख के लेकिन उन लोग सॉफ्टवेयर जॉब जा सकते हैं या नहीं तो कुछ जॉब करके घर को देख सकते हैं, लेकिन इतना पूरा प्रॉब्लम फेस करके पॉलिटिक्स में क्यों आना? यूथ क्यों आना बोले तो आप आज अगर आपके घर में आप घर बन रहे या नहीं तो आपके घर में कुछ प्रॉब्लम आया, आजू बाजू वाला लड़ा या बाहर का कोई आपके आके मतलब भैंसबाजी करा, कुछ भी हो दो इंसिडेंट, आप पुलिस स्टेशन में जाने के बाद आपको सीधा रेस्पॉन्स नहीं मिलेगा. आप अगर पॉलिटिकल पार्टी में रहेंगे तो आपको 100% एक रेस्पॉन्स मिलेगा. आप अगर आपकी लड़ाई लड़ना चाह रहे तो कंपलसरी आपको एक पॉलिटिकल पार्टी को ज्वाइन करना पड़ा. मैं क्या बोलता हूँ, तो आज हर घर में एक पॉलिटिकल पार्टी में आपको ज्वाइन होना जरूरी है, क्योंकि यूथ को जब तक आपको पावर के बारे में नहीं मालूम होगा, जब तक आपको पॉलिटिकल पार्टी क्या है मालूम नहीं होगा, आपको जब तक सोसाइटी से लड़ना है आपको जब तक नहीं मालूम पड़ेगा, तो तब तक आप अपने आप को मजबूत नहीं कर सकते, स्ट्रांग नहीं कर सकते. क्योंकि आज हम देख सकते कि पूरे देश भर में कई सारा ऐसा यूथ है जो अपने अपने कामों में लगा हुआ है. कोई डॉक्टर बन गया है, बस डॉक्टर का काम कर ले रहे, बस अपना काम कर लो, सुबह उठो, शाम में उठो, घर पे जाओ, सो जाओ. कोई अगर आईपीएस ऑफिसर बन गया है, बस सुबह काम करो, शाम में काम करो, जो आपने को काम दिए चले गए. सिविल इंजीनियर है, बिल्डिंग का काम है, बिल्डिंग का काम देख लिए, सुबह शाम काम कर लिए, घर में जाके सो जाओ. आप क्या बोलते बिजनेस वाले हैं, व्यापारी है, सुबह दुकान को जाओ, शाम में आ जाओ, घर में सो जाओ. फैक्ट्री खोल लिए, सुबह जाओ, शाम में आओ, सो गए. लेकिन आपको वो अगर उतना सिंपल अगर जीवन आपको जीना ही है तो फिर आपको इस जिंदगी में आके कोई मतलब नहीं है. आपको कुछ ना कुछ करना है. आज उस दौर में ఆ సమయంలో చాలా మంది మన పూర్వజులు, చాలా మంది మీ తాత గారు కాను, తాత వాళ్ళు కనుక మన తాత వాళ్ళు కనుక ఆయనకి విజన్ ఉంది ఒకటి, లేదు భై మనం పని అయితే చేద్దాం, అప్పుడు పైసల కోసం జీవితం లేదన్న, అప్పుడు పైసల కోసం బతుకు లేదు మన మనిషి. ఆ సమయంలో మన अपने जो बाप दादा है, जो अपने परदादा वाला पैसों के लिए नहीं जिए, वो लोग अपने को कुछ करके जिएंगे, कुछ करके मरेंगे, मरने के बाद हम याद रखेंगे. उसके लिए जीने वालों का नाम अपने पुराने पूर्वज है. ఏం జీవితం అన్న ఇప్పుడు చెప్పు. చాలా మంది యూత్ మనం చూస్తున్నాం,
గాంజా గాంజా ఇది పెద్ద టాపిక్ మన ఇండియాలో. మీరు చెప్పిన కరెక్ట్ టాపిక్ ఎత్తినారు. గాంజా, ఈ మన డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా అవైలబిలిటీలోకి వచ్చినాయి. అన్న సో పిల్లల్ని ఎట్లా రక్షిస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా స్కూళ్ళలో కూడా ఇవి వస్తున్నాయి ఈ మధ్య. అన్న సో హౌ ఐ మీన్ ఇండియాకి మేము ఇప్పుడు ఎన్ఆర్ఐ లాగా ఇండియాకి ఇప్పుడు రావాలి రిటర్న్ అని అంటే స్కూళ్ళ లెవెల్లో కూడా ఈ డ్రగ్స్ అనేవి వచ్చేసేసరికి భయపడుతున్నారు చాలా మంది. సో దానికి మీలాంటి యూత్ లీడర్స్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? నేను వాస్తవంగా అదే చెప్తున్నా అన్న. ఒకవేళ మీరు ఒక ఆర్గనైజేషన్స్ కనెక్టివిటీ ఉంటే, లేదంటే నేను బీజేపీ పార్టీ కాదు, సోషల్ యాక్టివిటీస్ చేయండి మీరు. ఒకవేళ సోషల్ యాక్టివిటీస్ మీరు లేదు భయ్ నాకు పొలిటికల్ పార్టీ నాకు నచ్చేదు, मेरे को पॉलिटिकल पार्टी पसंद नहीं है, मेरे को वो लीडर पसंद नहीं है, वो पार्टी के लीडर पसंद नहीं है, ये लोग सिर्फ राजनीति करते, अगर आपको ऐसा लग रहा है तो आप खुद को आपको एक अपॉर्चुनिटी आप सोशल एक्टिविटीज कर सकते हैं. आप हेल्पिंग हैंड के वैसा, अब जैसा कि मेरा एक सेवा फाउंडेशन है मेरा, मैं पॉलिटिकल से हटकर अगर मुझे लगा कि मैं कुछ काम अच्छा करने के लिए लोगों की सेवा अगर करना है, मेरे को अगर गरीबों की सेवा करना है, आश्रम में सेवा करना है, हॉस्टल्स में सेवा करना है, तो मैं खुद वहां पर ఎన్జిఓ से करता हूँ. ఓన్లీ ఫర్ నితిన్ నందకర్ పేరు మీద నేను ఆ ప్రోగ్రామ్ చేస్తా. ఆ సంతోషం వేరే ఉంటాయన్న, ఆ సంతోషం వేరే. నేను అదే అంటున్నా, సోషల్ యాక్టివిటీస్ చేస్తే మీరు సమాజంలో ఏమైతే అన్ని తెలిసిపోతాయి. ఒకవేళ సోషల్ యాక్టివిటీస్, నేను సేవా ఫౌండేషన్ నడుస్తున్నా. సేవా ఫౌండేషన్ లా నేను చాలాసారి హాస్టల్కి పోతా. హాస్టల్లో పోతే చాలా మంది పిల్లలకి అన్నం సరిగా ఉండదు, తిండి సరిగా ఉండదు. మళ్ళీ మీరు ఓల్డేజ్ హోమ్ కి పోండి, ఆ అమ్మా నాన్నకి ఎన్నో కోట్లు ప్రాపర్టీ ఉంటాయన్న అమ్మా నాన్న పైన. ఆ పిల్లలు ఒక హస్బెండ్ వైఫ్ కోసం, మన పిల్లల కోసం అమ్మా నాన్నకి ఓల్డేజ్ హోమ్ లో పెడుతున్నారు అన్న. మీరు పోండి, అక్కడ మీకు ఒక వేరే దునియా ఉంటాయి అక్కడ. ఆ పరిస్థితి మనం చూస్తే కళ్ళులా అది రావాలి, అట్లా పరిస్థితి ఉంటాయన్న. నేనేమంటున్నా, మీరు అదే విధంగా మీరు ఇప్పుడు డ్రగ్స్ మాట చాలా మంచిది అన్న. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ఇండియాలో చాలా స్టేట్స్ లో డ్రగ్స్ అలవాటు చాలా ఎక్కువ అవుతుంది. అదే డ్రగ్స్ ఎన్ఆర్ఐస్ కి మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఫ్యామిలీస్ లో పిల్లల గురించి అదే భయపడుతున్నారు అన్న. ఇండియాలో డ్రగ్స్ అవైలబిలిటీ ఎక్కువైంది అన్న, మేము ఇండియాకి ఎందుకు రావాలి అన్న? డ్రగ్స్ అవైలబిలిటీ అయింది, గాంజా అవైలబిలిటీ చాలా ఎక్కువ అయిపోయింది. కానీ ఇంకా ఒకటి ఏం విషయం అంటే, ఇక్కడ ఇది ఏదో ఒకటి ఇంటర్నేషనల్ కుట్ర జరగవచ్చు. ఎందుకంటే మన దేశంలో మనం 3-4 years బిఫోర్ మనం చూస్తే డ్రగ్స్ అలవాటు కానీ డ్రగ్స్ సిచ్యువేషన్, గాంజా సిచ్యువేషన్ లేదు మన దగ్గర. ఇప్పుడు వచ్చింది. ఏదో ఒకటి ఇంటర్నేషనల్ కుట్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా. కానీ మన ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నార్కోటిక్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండి ఆయన పైన ఫోకస్ చేస్తున్నానని అంటున్నాను నేనైతే. సో మీరు యూత్ గురించి చాలా చెప్పారు కదా మనకి. సో ఎక్కడ మీరు ఒక యూత్ కి ఎక్కడైతే హెల్ప్ చేశారా? ఏదైనా సిచ్యువేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే మీరు పాలిటిక్స్ లో ఉన్నందుకు నేను ఇది మాత్రం చేయగలిగిన, లేకపోతే చేయలేకపోతుండే ఒక సామాన్యంగా ఉంటే. నిజంగా అట్లాంటి చాలా విషయం అయితే ఉంది అన్న. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక కాలేజ్ ఉంది, అవినాష్ కాలేజ్ అని. అవినాష్ కాలేజ్ అని హిమాయత్ నగర్ లో ఉంది. ఆ కాలేజ్ లో ఒక స్టూడెంట్ అశు జైన్ అని మన స్టూడెంట్ ఒక చిన్న గొడవ అయింది. ఆ చిన్న గొడవల డైరెక్ట్ ప్రిన్సిపల్ మేడం ఆయనకి కాలేజ్కి పిలిచి ఆయన చేతిలో టీసీ ఇచ్చి ఇక్కడ నుంచి నువ్వు ఫైర్ కాలేజ్లో రావద్దని చెప్పినాడు. ఆ చెప్తే ఆ పిల్లగాడు ఏం చేసినారంటే ఆయన అమ్మ నాన్నకి చెప్పినాడు. ఆ అమ్మ నాన్న నాకు కొంచెం ఆయన నాన్న అరే పొలిటికల్ లా నితిన్ నందకర్ అని మన ఏరియాలో ఉన్నాయి కాబట్టి టచ్ చేద్దామని నా దగ్గర వచ్చినారు. వస్తే నితిన్ భాయ్ ఎట్లా అయింది, నా కాలేజ్లో నా పిల్లలకి గొడవ అయింది. ఆ గొడవ అయితే నా పిల్లలకి నాకు ఫైర్ చేయాలంటే తీసేయాలంటే కంపల్సరీ ఫ్యామిలీకి మదర్స్ అండ్ ఫాదర్స్ కి కంపల్సరీ పిలవాలి, కానీ నా పిల్ల చేతిలో ఇచ్చినారని చెప్పినారు. నేను క్యాజువల్ గా అట్లా ఉంది కాబట్టి నేను ఫోన్ లో మాట్లాడినా, मैडम व्हाट इज दिस, आप क्या ये बच्चे को टीसी दिए कहते ये गलत है ना बोल के बताओ. आप कौन होते मेरे को बोलने वाले అని చెప్పినారు. మేము కొంచెం పొలిటికల్ ఫీల్డ్ లో ఉంటే కొంచెం మాకు కూడా కొంచెం నెత్తి ఎక్కువ లెవెల్లో పోతాయి. అరే ఏం రా భయ్, కాలేజ్ ఇల్లీగల్ నడుస్తున్నారు మొత్తం అన్ని కాలేజ్లో, నా గ్రౌండ్ ఉండదు, నా వెంటిలేషన్ ఉండదు, ఏముండదు, ఊకే కాలేజ్ నడిపిస్తున్నారు. నేను కాలేజ్ పోతే ఆ కాలేజ్లో స్టూడెంట్ తక్కువ, బాన్సర్ ఎక్కువ. 5-10 బాన్సర్ వచ్చినారు, 2-3 పరిచయం. అరే నితిన్ అన్న నువ్వు ఎందుకు వచ్చినా,
అరే ఏం లేదు ప్రిన్సిపల్ మేడంకి కలవాలే, అట్లాంటి ఇష్యూ జరిగింది, మేడంకి అట్లా చెప్తే ఓకే అని చెప్పినారు. నేను వచ్చిన తర్వాత ఇమీడియట్ నారాయణ కూడా పిఎస్ కి ఫోన్ చేసింది మేడం. పిఎస్ లో ఫోన్ చేస్తే మొత్తం ఇక 10-15 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు, సర్కిల్ ఎస్ఐ అందరు వచ్చినారు. నేను బయట మా కార్యకర్త అన్న పోలీసు వాళ్ళు వచ్చినారు, నేను పరేషాన్, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారా భయ్, నేను వచ్చిన ఒక ఇష్యూ కోసం మాట్లాడినకి సర్కిల్ నాకు ఫోన్ చేసిన, నితిన్ గారు మీరు ఎందుకు వచ్చినంటే నేను సో ఇష్యూ ఏంది మాట్లాడడానికి వచ్చిన, నేను కూడా లోపల వస్తాను. ఓకే డెఫినెట్లీ రండి, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంచే నాకు కూడా మంచి ఉంటాయని సర్కిల్ సార్ ఎస్ఐకి లోపల పిలిచిన. మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్ ला కూర్చున్నా. మళ్ళీ మేడం आप कौन होते, आप बोलने वाले ऐसा, ऐसा क्या बोलते वो लोग लड़ लिए, झगड़ लिए, कुछ हो गया, कुछ मार लिए, कुछ कर लिया, तो किसकी जिम्मेदारी? अरे किसकी जिम्मेदारी, वो तो आपकी जिम्मेदारी है. कॉलेज कौन चला रहे? आप चला रहे. नहीं, वो लड़ाई बाहर हुई, बाहर लड़ाई हुई तो फिर तुम कॉलेज में सस्पेंड कैसा करते? लड़ाई बाहर हुई, कहाँ की लड़ लिए, మీ కాలేజ్లో ఆ పర్మిషన్స్ లా దొరకలేదు, మీరు మరి సస్పెండ్ చేయడానికి రైట్స్ మీకు ఎట్లా ఉంది? బయట కొట్లాడితే మీ ఎందుకు సస్పెండ్ చేసిన లేదు, నా ఎవరైతే కొట్లాడినారు ఆయన అమ్మా నాన్న నాకు కంప్లైంట్ ఇచ్చింది, ఆయన స్టూడెంట్ కూడా వచ్చి అట్లా గొడవ జరిగింది, ఈయనకి సస్పెండ్ చేయాలని మీ అయ్యా జాగిరా? ఆయన చెప్పిన తర్వాత ఈయనకి సస్పెండ్ చేయాలని, ఈ గొడవ మీకు తెలియదు, మీ ప్రెమిసెస్ లా గొడవ జరగలేదు, మీ కాలేజ్ ప్రెమిసెస్ లా గొడవ జరగలేదు. ఒకవేళ మీకు గొడవ మీ ప్రెమిసెస్ లా జరిగితే మీరు డెఫినెట్లీ ఒకసారి కౌన్సిలింగ్ చేయాలి, 2 సార్లు కౌన్సిలింగ్ చేయాలి, ఆయన మదర్ ఫాదర్ కి పిలవాలి. మీరు ఎట్లా చేస్తా అంటే హడావుడి చేసిన స్టార్ట్ చేసింది. మేడం నేను చెప్తున్నా, నీ కాలేజ్ ఓనర్ కి చెప్పండి, అందరికి చెప్పండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టీసీ అయితే రిటర్న్ తీసుకోవాలి, ఆ పిల్లలకి రిటర్న్ తీసుకొని సారీ చెప్పాలి, లేదంటే మళ్ళీ వేరే లెక్క అయిపోతాయి అని చెప్పిన. ఎట్లా నేను కూడా చూసుకుంటా, అది చెప్తా, ఇదే నువ్వు ప్రైమ్ మినిస్టర్ కి కూడా చెప్తే నితిన్ నా దగ్గర భయంతో నీకు ఇంట్లో కూర్చే పరిస్థితి లేదు, సీఎం కి కూడా చెప్తే నేను ఇక్కడ నుంచి పోవా, నేను ఇక్కడ నుంచి జైలుకి పోతా, కానీ నేను ఇష్యూ సాల్వ్ చేసుకుని ఇంట్లో కూర్చే పరిస్థితి అయితే లేదు. ఎట్లానా, నేను చూసుకుంటా అదే. అరే అట్లా మరి పోలీసు వాళ్ళు చెప్పినారు. అవును మేడం, ఆ గొడవ బయట జరిగితే మీకు ఏంది సంబంధం, ఇద్దరు గొడవ చేస్తే మనం బయటకు వచ్చేయాలి. మరి అమ్మాయి ఇంటలేదు, ఈయన ఎండికి అదే ఫోన్ చేసిన, నేను కూడా మళ్ళీ మన కార్యకర్తకి ఏబీపీ అందరికి చెప్పి కాలేజ్ బయట ఒక 100 మంది తీసుకొని ధర్నాలో కూర్చున్నా. అందులో మరి 100 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు, 50 మందిలో చాలా పెద్ద గొడవ అయింది. అది గొడవ అయితే మళ్ళీ మేడంకి మళ్ళీ చెప్పినారు పోలీసు వాళ్ళు, అరే మీది కూడా తప్పు ఉంది, ఆయన కూడా తప్పు ఉంది, గొడవ చేస్తే ఒకసారి మీరు వార్నింగ్ ఇవ్వాలి, అది ఇచ్చాలి. నేను మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ పోయినా, అది చాలా గొడవ అయింది, మళ్ళీ ఆ పిల్లలకి తీసుకున్నారు, అది ఏదో ఒకటి అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ నేను లేదంటే ఆ పిల్ల అది పోరాడు పరిస్థితి ఏంది, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మళ్ళీ అందరికి ఎట్లా తెలవాలి, తప్పు ఎవరు చేసినారు, మళ్ళీ పనిష్మెంట్ ఎవరికి ఇచ్చినారు, అన్ని ఎట్లా తెలవాలి అంటే నేను అదే అంటున్నా ఈ స్టూడెంట్స్ కి, మీరు యూత్ కి పొలిటికల్ కనెక్టివిటీ ఉంటే మీకు అన్ని తెలిసిపోతాయి. మీరు ఒకవేళ మంచి చేస్తే కూడా మీకు తప్పు చేశాయని పనిష్మెంట్ ఇస్తే పొలిటికల్ లా ఉంటే, లేదు మీరు తప్పు చేసినని ఆయనకి కూడా మనం కొట్లాడొచ్చు అంటూ అని అట్లాంటి ఇన్సిడెంట్ కూడా నాకు పొలిటికల్ లా జరిగింది. నేను అదే అంటున్నా, పొలిటికల్ కి మీరు కనెక్టివిటీ ఉంటే ఎట్లాంటి ధైర్యం కూడా వస్తాయి, ఎట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఫైట్ ఎట్లా చేయాలి అని అది కూడా అర్థమైతాయని. ఫైట్ చేయాలి అంటే యూత్ పాలిటిక్స్ కి ఫైట్ కోసం రావాలా? డెఫినెట్లీ ఫైట్ కోసం రావాలా. ఎందుకు ఫైట్ కోసం రావాలి అంటే, ఫైట్ అంటే ఏందన్న, ఫైట్ అంటే గొడవ చేయని ఫైట్ కాదన్న. యూత్ ఫైట్ గొడవ కాదు, అమ్మాయి కోసం పిల్లల కోసం ఫైట్ కాదు, ఒక జస్టిస్ కోసం. నువ్వు తప్పు చేయలేవు, కానీ నువ్వు తప్పు చేసినావు అని నీకు పనిష్మెంట్ ఇస్తే అప్పుడు నీకు పాలిటిక్స్ అవసరం. మీరు ఒకవేళ సమాజంకి ఒక మనిషి నువ్వు తప్పు చేశాని అందరికీ చెప్తున్నారు, అప్పుడు మీరు పొలిటికల్ లా ఉంటే అది తప్పు. సో నితిన్ గారు, మీరు ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు మనకు బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, ఏది స్టూడెంట్కి ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు వెళ్ళి మీరు అక్కడ సాల్వ్ చేశారని చెప్పేసి. అట్లానే ఒక స్టూడెంట్ లీడర్గా
మీరు ఒక పెద్ద లీడర్ దగ్గరికెళ్లి సాల్వ్ చేసిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? ఉంటే అది ఎగ్జాంపుల్ చెప్పండి మన వ్యూవర్స్‌కి. అన్న అది మళ్ళీ నిన్న కూడా చూడండి అన్న, యూత్ కోసం మనం ఎట్లా చేస్తున్నామంటే పని. నిన్న ఒకటి యోగేష్ అని నా దగ్గర ఆహ్, యూత్ వచ్చినాడు. ఆయన ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎట్లా అంటే ఆయనకి ప్రైవేట్ విత్ గవర్నమెంట్ కొలాబరేషన్ జాబ్ ఉంది. ఆ జాబ్‌లో ఆయన 6 ఇయర్స్ గుజరాత్‌లో పాకిస్తాన్ బార్డర్‌ల పని చేసినాడు. మళ్ళీ 2 ఇయర్స్ నాగ్‌పూర్‌లో పని చేసినాడు. తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు 1 ఇయర్ నుంచి నాంदेड़ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ మీద ఆయన పని చేస్తున్నాడు. अब वो कल फ़ोन करके मेरे पास नितिन भाई मेरे साथ मेरा को फैमिली में बहुत प्रॉब्लम हो रहा और मैं शादी करने से पहले ससुराल को एक वादा करा कि मेरी शादी आप कर दो, मैं 1 साल में मेरा जॉब ट्रांसफर करके मैं परमानेंट హైదరాబాద్ में रहतो అని చెప్తే ఆయన పెళ్లి అయింది అంట. అరే! ఓకే అని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 2 ½ ఇయర్ నుంచి ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది. హస్బెండ్, వైఫ్ మీద కూడా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ముఖ్యంగా ఏముంది అంటే ఆయన ఫ్యామిలీలో కొడుకు అయినా ఒకటే. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అది చాలా ప్రాబ్లము. మళ్ళీ ఆయన అమ్మాయి కూడా ఇప్పుడిప్పుడు సిక్, హాస్పిటల్ పోవాలి అంటే చాలా కష్టము. డ్యాడీ కూడా చాలా ఏజ్ అయిపోయింది. నాకు వస్తే నితిన్ భాయ్ నాకు ట్రాన్స్‌ఫర్ చేయాలి. అయితలేదు. నేను వీపీకి మెయిల్ చేసినా, నేను నా మేనేజర్‌కి చెప్పిన, అందరికీ చెప్తున్నా. ఇంటలేడన్నా. ఒకసారి ఈటల రాజేందర్ అన్నతోని మన ఎంపీ ఉందినా, నేను ఇక్కడ మల్కాజ్‌గిరిలా పార్లమెంట్ నేను సుచిత్రాల ఉంటా. ఒక అన్నతోని పోదామని చెప్తే నేను కూడా ఓకే. ఈటల అన్న అయితే మనకి చాలా దగ్గరగా ఉన్నారు. మాకు ఆశీర్వాదం ఉంటే ప్రతిసారి అయినది అని ఆయనకి తీసుకోపోయినా. वहाँ पर जाते कि फिर अन्ना से वही बात करें, अन्ना ये बंदा सुचित्रा के पास श्रीनगर कॉलोनी में रहते, इनको इनके वाइफ का प्रॉब्लम हो रहा है जॉब की वजह से, फिर एक बेटे अकेले ही है और इनको 3 बहनाएं, शादी हो गई, घर में मामा बाबा को संभालने वाले कोई भी नहीं है, हस्बैंड वाइफ के बीच में भी गैप हो रहा, ससुराल में ऐसा कमिटमेंट था कि शादी करने के बाद यहाँ पर शिफ्ट होंगे बोल के प्रॉब्लम हो रहा। वो तो ठीक है नितिन, किससे बात करना है, सब ऐसा सा कंपनी के डायरेक्टर से बात करना है। నిజంగా అంటున్నా ఈటల రాజేందర్ అన్న లాగా లీడర్ మన సమాజంలో, మన సొసైటీలో ఉంటే నాలాగా యూత్ కాదు, చాలా మంది కోట్ల లక్ష మంది యూత్‌కి నిజంగా చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇమ్మీడియేట్ ఏం ఆలోచన చేయలేదు అన్న. డైరెక్టర్ నంబర్ ఉందా? ఉందా. నంబర్ డయల్ చేస్తే एक पहले एक बात बोल दिए, मेरे कॉल करने से तो आपको प्रॉब्लम नहीं होगा ना आपके जॉब के, అది కూడా ఆలోచన చేసినారు అన్న. ఎందుకంటే నేను కాల్ చేస్తే అయినా వేరే ప్రాబ్లం రాదు. ఈయన కూడా డిసైడ్, ఒకవేళ జాబ్ ఉంటే ఓకే, లేదంటే రిజైన్ చేసుకొని ప్రైవేట్ విత్ గవర్నమెంట్ కొలాబరేషన్, మొత్తం గవర్నమెంట్ రైల్వేస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, క్వార్టర్స్ అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. తో మరి నీకు ప్రాబ్లం అయితే కాదంటే, లేదన్నా నాకు ప్రాబ్లం కాదు, ఒకవేళ రిజైన్ కూడా అయితే పర్వాలేదు అంటే ఇమీడియట్ ఈటల రాజేందర్ గారు డైరెక్ట్ ఎంపీకి అది మూర్తి గారు అని డైరెక్టర్‌కి ఫోన్ చేసినారు. ఆయన చేస్తే అట్లా అట్లా ప్రాబ్లం ఉంది మన వ్యక్తికి, మీరు జర ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే, ఆయన 6 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్ పని చేస్తున్నాడు, ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేయని అట్లా మాట్లాడినాడు. మాట్లాడితే ఓకే ఏదో ఒకటి చెప్పి క్లోజ్ చేసినారు. 100% నేనైతే అంటున్నా ఆ జాబ్ కూడా ట్రాన్స్‌ఫర్ అయిపోతాను. నేనేమంటున్నా అంటే యూత్‌కి, ఒకవేళ నాకు ఒక యూత్ ఇలా నేను పొలిటికల్‌లో ఉండా కాబట్టి నా దగ్గర వచ్చిన కాబట్టి నేను ఒక పొలిటికల్‌గా నేను తీసుకుపోయి ఎట్లాంటి చిన్న చిన్న పని కూడా మనం చేయవచ్చు. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను. పొలిటికల్‌లా ఎందుకు ఉండాలి అంటే, కాలేజ్‌లో ఏదైనా గొడవ జరిగితే మీకు మీకు ఒక పవర్ ఉంటాయి. స్కూల్‌లో జరిగితే ఒక పవర్ ఉంటాయి. సొసైటీలో జరిగితే పవర్ ఉంటాయి. బిజినెస్ పొజిషన్స్, జాబ్స్‌లో అట్లాంటి జాబ్‌ల ప్రాబ్లమ్ కూడా ఉంటే పొలిటికల్ ఫీల్డ్‌లో ఉంటే చాలా మంచిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన యూత్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే, సో వాళ్ళు పాలిటిక్స్‌కి అట్రాక్ట్ అవ్వడానికి కావాల్సిన, మీరు ఇప్పుడు చెప్పారు ఇందాక క్వాలిటీస్ ఏంటి అనేది. వాళ్ళు బిజినెస్ ఎందుకు చేయకూడదు? बिज़नेस क्यों नहीं करना? क्यों बोले तो पूरा अभी बिज़नेस का अच्छा चल रहा है। स्पेशली आफ्टर प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी आने के बाद इंडिया का डेवलपमेंट अच्छा हो रहा बोल के सब लोग इंटरनेशनली एनआरएस जो है सब लोग सोच रहे हैं। तो अभी उन लोग जॉब करना या पॉलिटिक्स में आना या बिज़नेस करना? అన్న ऐसा है, మనము డెఫినెట్లీ జాబ్ కూడా చేయాలి. ఎవరైతే
ఎవరికి లేదు భయ్. నేను బిజినెస్ చేయాలంటే చాలా నాకు కష్టం. నేను ఫైనాన్షియల్ చాలా వీక్‌గా ఉన్నా. నేను జాబ్ చేస్తా. మళ్ళీ జాబ్ చేసుకున్న తర్వాత పైసలు ఎకట్టా చేసుకొని నేను బిజినెస్ చేస్తా. అంటే హ్మ్. అది గూడా ఓకే. లేదు నా దగ్గర పైసలుంది. నేను బిజినెస్ చేస్తా. నేను బిజినెస్ చేసి పైసలు సంపాదిస్తా అంటే డైరెక్ట్ గూడా బిజినెస్ చేయవచ్చు. పొలిటికల్ అని ఒక పార్ట్ టైమ్ పాలిటిక్స్ ఉంది అన్న. హ్మ్. 100% ఫుల్ టైమ్ ఇయ్యాలి అని అవసరం లేదు మీకు. 100% ఫుల్ టైమ్ ఇయ్యాలి. లేదు పార్టీకి 24/7 టైమ్ ఇయ్యాలి అట్లాంటి ఏం లేదు. సమయంకి ఎప్పుడైనా సొసైటీకి మీకు చాలా అవసరం ఉంటే మీరు పోవాలి. లేదంటే మీ పని అనేది చేయవచ్చు. ఇప్పుడు గతంలో గూడా చాలా చూసినామన్నా. ముఖ్యంగా హైదరాబాద్‌లో, తెలంగాణలో చాలా మంది తెలంగాణ, ఆంధ్ర, మన సౌత్‌లో వాళ్ళు ఫారెన్‌కి చాలా మంది పోతున్నారు. అవును. పోయి అక్కడ జాబ్ చేయనీకి పోతున్నారు. లేదంటే అక్కడ పని చేయనీకి పోతున్నారు. చాలా మంది యూత్ ఉన్నారు. స్టడీస్ కోసం పోతున్నారు. అవును. ఎడ్యుకేషన్ గూడా హ్మ్. పోతున్నారు. ఓకే. పోండి. కానీ నేనేమంటున్నా అండి, మీరు ఎంత పైసలు పెట్టుకొని లక్షల లక్షల రూపాయలు, కోట్ల కోట్ల రూపాయలు పెట్టుకొని ఎడ్యుకేషన్‌కి అక్కడ పోతున్నారు. పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ సిట్యుయేషన్ ఇప్పుడు మొత్తం అక్కడ కూడా ఎట్లా సిట్యుయేషన్ ఉంది చాలా డౌన్‌ఫాల్ నడుస్తుంది. ఆ! అక్కడ గూడా. ఆ! ట్రంప్ వచ్చినప్పటి నుంచి చాలా డౌన్‌ఫాల్ ఉంది. చాలా మంది మన యూత్ గూడా అక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. హ్మ్. నేనేమంటున్నా అంటే మీకు అవసరమా? మీకు ఇండియాలో లేదా? మీరు आप लाखों रुपए आपकी पढ़ाई को लगा रहे, करोड़ों रुपए आपकी स्टडीज के लिए लगा रहे। आप जब जाके क्या कर रहे? बाहर जाकर आप एक जॉब ढूँढने के लिए जा रहे हैं। హ్మ్. देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी सबका साथ सबका विकास, सबका साथ सबका विश्वास बोलकर आपको देश को विश्व गुरु बनाने में लगे हुए हैं। क्यों आप वोकल टू लोकल? आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी वोकल टू लोकल बोलकर आज हिंदुस्तान में कई सारे ऐसे लोग हैं जो अपना खुद का बिजनेस कर ऊपर आए ऐसे लोग हैं। मैं आज आपको ये तमाम यूथ को आपके संजम टाल्स के हिसाब से कहना चाहता हूँ, प्लीज आप लोग एनआरआई ये चैनल है, इसलिए मैं आपको बोल रहा हूँ कि आप जब आप जाना चाह रहे कि मैं बाहर कंट्री में कुछ पढ़ने के लिए जाओ या पैसे के लिए जाओ या ना तो एजुकेशन के लिए जाओ, आप इंडिया में रह के बहुत कुछ कर सकते हैं। आप आज हैदराबाद गच्चीबोली में मैं परसों फिर के आया, इतने बड़े-बड़े बिल्डिंग, इतने बड़े-बड़े सॉफ्टवेयर कंपनीज, इतना बिजनेस वहां पर है। जॉब करने वाले जॉब तो कर ही सकते, उसके साथ-साथ वहां पर आप अगर चाय की दुकान भी लगाए ना, मैं समझता हूँ आप महीने को 4-5 लाख रुपए आराम से कमा ले सकते हैं। मैं ऐसे कई लोगों को वहां पर मिला, वो गच्चीबोली में, कोकापेट में, फिर मादापुर, హైటెక్ సిటీ ఆ సైడ్ లో పోయినా అక్కడ ఎందుకు అన్నా మన గోషామెల్ల ఒక టిఫిన్ సెంటర్ పెడితే ఇక్కడ నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు అన్న. 20 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు హనుమాన్ టెగడి దగ్గర మయూర్ పాన్ షాప్ అని ఉంది. లక్ష రూపాయలు అంటే మీరు యూత్ సంపాదిస్తున్నారు. ని ఈ పనులు చేయమని చెప్తున్నారా? నేనేమంటున్నా అంటే బిజినెస్ ఫీల్డర్ అండి మీరు. 100% ఏ బిజినెస్ అన్న, బిజినెస్ అంటే అన్ని బిజినెస్ చేయాలి కుదరదు అన్న. నీ దగ్గర 10 లక్షలు ఉంటే నేను 10 లక్షల ఇది బిజినెస్ చేయొచ్చు. मैं 10 लाख रुपए तो 10 लाख में मैं एक टिफिन सेंटर खोल सकता हूँ, 10 की जगह 20 लाख कमा सकता हूँ। मेरे पास अगर 20 लाख है, मैं 20 लाख में एक रेस्टोरेंट खोल सकता हूँ, 20 की जगह मैं 40 लाख रुपए कमा सकता हूँ। तो आप पॉलिटिक्स में बहुत एक्टिव हैं, आपको बहुत बड़ा नॉलेज है इसके बारे में। आपके पीछे जो यूथ आ रहा है, आप उन लोगों को एडवाइस दे रहे हैं कि बिजनेस करने के लिए या नहीं तो आपके पीछे आने के लिए बोल? मैं 100% आप मेरे पॉलिटिकल फील्ड में मेरे जितने साथ भी यूथ है, अगर आपको कभी ऐसा लगा कि मैं आपके इंटरव्यू के सामने बोल रहा हूँ, कभी भी मेरे एक भी कार्यकर्ता को पूछ लीजिए कि नितिन नंदाकर कभी भी फॉलोअर बन के नितिन नंदाकर के साथ में फिरो बोल के मैं नहीं बोलता हूँ। मैं कभी भी ये नहीं बोलता हूँ कि आप किसी लीडर को फॉलो कर आपकी जिंदगी बर्बाद मत करो। मैं ये कभी नहीं बोलता हूँ कि या पूरा पार्टी को फुल टाइम देकर आपकी जिंदगी बर्बाद मत करो। मैं हमेशा यही की बोलता हूँ, बिजनेस करो। मैं हमेशा यही बोलता हूँ, जॉब करो। मैं हमेशा यही बोलता हूँ, रेस्पॉन्सिबिलिटी आप कंपलसरी निभाना। और मैं ये भी बोलता हूँ कि पैसा है तो आप है, अगर पैसा नहीं है तो आप नहीं है, क्योंकि पैसे से ही ये दुनिया आज चल रही। आज अगर आप खाना है तो पैसा है, रहना है तो पैसा होना चाहिए, सोना है तो पैसे होना चाहिए। आप कुछ भी करो, अगर आपको बीमारी भी आई तो पैसे से ही बच सकते, विदाउट पैसे आप नहीं कर सकते। मैं क्या बोल रहा हूँ, आप बिजनेस करिए। आज आपको इतने अपॉर्चुनिटीज है। गवर्नमेंट से क्या है अपॉर्चुनिटी? गवर्नमेंट से आप गवर्नमेंट अभी से एक कार्यकर्ता है आपके टीम में, तो उनको पैसा नहीं है, तो
आप कैसे उनको हेल्प कर सकते हो हम लोग पॉलिटिक्स में रह के? आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी స్టార్ట్అప్ ఇండియా నుంచి ఒక మంచి ఇది చేసినారు. స్టార్ట్అప్ ఇండియా మీరు ఏదో ఒకటి బిజినెస్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తా అని ఆ స్కీమ్ వచ్చింది. నేను చాలా మందికి హెల్ప్ చేసిన అన్న, చాలా మందికి నేనన్నా ఒక చిన్న బిజినెస్ పెడుతున్నా, నాకు స్టార్ట్అప్ ఇండియాతోని కొంచెం చేపించిన. ఎందుకన్నా ఇద్దరు ముగ్గురికి నేను చూపెడతా. బయట అక్కడ గుల్బర్గా నుంచి అక్కడక్కడ నుంచి వచ్చినారు, జాబ్ చేస్తున్నారు. అన్న నాకు జాబ్ అయితే లేదు, నేను ఏదో ఒకటి చిన్న బిజినెస్ చేస్తా అంటే చాలా మందికి నేను ముద్రాలో ఇచ్చిన 50,000. ఆ 50,000తోని ఈ గప్చుప్ బండి పెట్టుకున్నాడు ఆయన. నిజంగా చెప్తున్నానా, ఆయనకి కలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. ఆయన ఏమంటున్నా, అన్న నేను అప్పుడు జాబ్ చేస్తే నాకు 15,000 వస్తుంది అన్న, నాకు పెళ్ళం ఉంది, 2 పిల్లలు స్కూల్ కి పంపాలి అంటే దగ్గర పైసలు ఉండదు, ఏం లేదు, నేను చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నా. మీరు ఏదైతే ముద్రా యోజన నుంచి 50,000 ఇచ్చినారో ఆ 50,000తోని బండి పెట్టుకున్నా, నిజంగా అంటున్నా, నేను నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నా అంటారు అన్న. చాలా మంచి ఉంది అన్న. నేనేమంటున్నా, నాతోని ఏమైతే నేను డెఫినెట్లీ నితిన్ నందగర్ చేస్తా. నితిన్ నందగర్ ఏం చూపెట్టాలి నేను చూపెడతా. ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ కోసం గతంలో 10 సంవత్సరం నుంచి ఓన్లీ ఫర్ స్టూడెంట్ కోసం ఫైట్ చేస్తున్నా. మా మాజీ అధ్యక్షులు బీజేవైఎం ఆయన స్టేట్ ప్రెసిడెంట్. ఇదే పేపర్ లీక్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీక్లు, మళ్ళీ కానిస్టేబుల్ జాబ్ కోసం నోటిఫికేషన్ లేదు, ఎస్ఐ జాబ్ కోసం నోటిఫికేషన్ లేదు, ఏ జాబ్ కోసం నోటిఫికేషన్ లేదు. ఎంత ఫైట్ చేసిన తర్వాత టిఎస్పిఎస్ దగ్గర ధర్నా చేస్తే 18 డేస్ జైల్లో ఉన్నారు మా 14 కార్యకర్త. కానీ ఇప్పుడు దాకా భయంతో ఇంట్లో కూర్చోలేదు మా కార్యకర్త. ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు బయటికి వచ్చి. సో అంటే ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ ముందుకి? నాది మెయిన్ కాన్సెప్ట్ యూత్ కి ఏంటి మీరు చేసేది అంటే మీరు యూత్ గా ఉండి ఇప్పుడు ఆల్రెడీ పాలిటిక్స్ లో సర్వ్ చేస్తా ఉన్నారు. సో ఇంకా యూత్ ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఫ్యూచర్ లో? మీరు ఒక ఫాలోవర్ లాగా ఉంచారా పాలిటిక్స్ లోకి? నేను ఫాలోవర్ లాగా రాలేదన్నా, నిజంగా నేను ఒక సమాజం కోసం సేవ చేయాలని ఆ ఉద్దేశంతో నేను ఈ రోజు వచ్చిన పార్టీ. సో ఆ సందేశం మీ కార్యకర్తలకు మీరు ఇస్తున్నారా? 100% నేను అదే ఉద్దేశం ఇస్తున్నా. నేను అదే చెప్తున్నా, ఏ పొలిటికల్ లీడర్ కి మీరు ఫాలో చేయవద్దు. ఒకవేళ నీకు పొలిటికల్ లీడర్ కి ఫాలో చేయాలంటే ఇన్స్పిరేషన్ తీసుకోండి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంత చిన్నప్పటి నుంచి అన్న ఒక చాయ్ అమ్మిన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అన్న ఈ దేశంలో. నేను ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కి అదే చెప్తున్నా, ఎందుకు పోతున్నారు ఎన్ఆర్ఐ అని? చాయ్ అమ్మిన ప్రధానమంత్రి కావచ్చు, మీరు ఇక్కడ ఒక చాయ్ రెస్టారెంట్ కూడా పెట్టవచ్చు. ఎందుకు అన్న? ఇప్పుడు నీలోఫర్ హోటల్ ఉన్నారు బాబురావు గారు, ఆయన ఒక క్లీనర్. 1973లో ఒక క్లీనర్ ఆయన. ఈరోజు ఎంత అన్న ఆయన స్టేటస్ ఏముంది? గచ్చిబౌలిలో ఒక హోటల్ కి ఆయన 40 లక్షలకి రెంట్ ఇస్తున్నాడు, నెలకి 40 లక్షలు రెంట్ అన్న. మళ్ళీ ఇక్కడ హిమాయత్ నగర్ లో ఒక హోటల్ ఉంది, 10-20 లక్షలు అక్కడ ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ లకడీకా పుల్లా ఉంది, ఎయిర్పోర్ట్ లా ఉంది. ఒక చిన్న క్లీనర్ నుంచి ఎంత పెద్ద స్థాయిలో వచ్చినంటే చాలా మామూలు విషయం కాదు. ఒక ఉద్దేశం ఉండాలి. యూత్ కి ఎప్పుడైనా ఫెయిలియర్స్ ఉంటాయన్న జీవితంలో. मैं आज अगर मैं कुछ करा, मेरे को अभी क्या भी मिलना बोले तो इम्पॉसिबल, आपको कुछ भी नहीं मिलना है. आज क्या बोलते, नितिन नंदकर हो दो या श्रीकांत अन्ना हो दो, कोई भी रहने दो, आपको नीचे से आना है. आप 10 बार गिरेंगे तो आप खड़े होंगे. नहीं मैं एक ही बार खड़ा होऊंगा तो फिर गिर जाएंगे तो उठने का आपको पॉसिबिलिटी नहीं है. तो मेरा बोलने का मतलब क्या है, यूथ है, आपको बहुत अपॉर्चुनिटी है. చాలా ఆపర్చునిటీస్ మన హైదరాబాద్ లో ఉంది, చాలా ఆపర్చునిటీస్. మీరు పోండి, గచ్చిబౌలి కానీ ఇక్కడ ఉప్పల్ సైడ్ కానీ, మీరు కుక్కర్పల్లి సైడ్ పోని, ఒక హాస్టల్ పెట్టి కూడా 2-3 లక్షలు సంపాదిస్తున్నారు అన్న మన యూత్. హాస్టల్, నేను మామూలు హాస్టల్ అంటున్నా. ఆ ఏం ఇన్వెస్ట్మెంట్ ఉన్నా 10-20 లక్షలు ఒక బిల్డింగ్ తీసుకోవాలి, బిల్డింగ్ తీసుకొని ఫర్నిచర్ ఇవ్వాలి, ఫర్నిచర్ ఒక 50-60 స్టూడెంట్ 100 స్టూడెంట్ వస్తే మీకు 2 లక్షలు ప్రాఫిట్ ఉంది అన్న. ఇట్లాంటి చాలా రకరకాల బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. కానీ మన యూత్ ఎంత మంచి చదువుకొని మళ్ళీ బయట దేశాలు పోతున్నాయంటే చాలా నాకైతే బాధాకరం అనుకుంటున్నాను నేను అంటున్నాను. సో ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ మీరు రైజ్ చేశారు. ఎన్ఆర్ఐస్ అంటే మన యూత్ కూడా ఇక్కడ జొమాటో అని ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు. సో వాళ్ళు అక్కడ జాబులు చేసుకుంటూ యాక్చువల్ లైఫ్ అనేది మిస్ అవుతుంది అనేది ఒక టాపిక్ నడుస్తుంది బయట సొసైటీలో. మీరు వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారు? ఆ జొమాటోలోనే అట్లనే పని చేయాలా వాళ్ళు? అన్న చూడండి, నేనేమంటున్నాను, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ర్యాపిడో కానీ, అది కూడా
తప్పు పని కాదు అండి. అది దొంగతనం పని కాదు. అది చేస్తున్న పని మీరు आप मेहनत कर रहे, वो कोई चोरी का काम नहीं है। आप किसी के घर में डाका नहीं डाल रहे, या किसी को लूट रहे नहीं, या कुछ स्कैम नहीं कर रहे, या किसी को मार के पैसे नहीं कमा रहे। आप अगर रैपिडो भी चला रहे, तो आपकी खुद की मेहनत कर कर आप महीने को 30,000 कमा रहे या 40,000 कमा रहे, आप वो खुद की मेहनत कमाकर आपके घर को लेके जा रहे। आप ज़ोमैटो भी कर रहे, तो आपकी खुद की मेहनत कर कर आपके खुद के घर को पैसे खैर है, लेकिन मेरा पैसे- क्वेश्चन ये है कि अगर ब्यूटीफुल टाइम ऑफ उनका जो एज है, बीटेक खत्म हो गया उनका, 23 और 22 खत्म हो गया, 30 इयर्स तक वही करे तो कब उन लोग अच्छे जॉब में चले जाते हैं, लाइफ कब ऐसा अच्छा बनाते हैं, एंड यूथ पॉलिटिक्स के इसमें कैसे आता है? ना मैं मेरा बोलने का मतलब क्या है, अगर जोमेटो, स्विगी, रैपिडो ये सब चलाकर भी आप इतना पढ़कर आप डिग्री कर रहे, एमबीए कर रहे, वो करने के बाद भी आप ये चला रहे, तो कोई गलत काम नहीं है, वो कोई गलत दिशा वाला काम नहीं है। लेकिन मैं क्या बोलता हूँ, आप वो चलाते चलाते आप आपकी जिंदगी का नया दिशा भी देख सकते। आप वो चलाते चलाते आप अगर डिग्री करें, आप अगर एमबीए करें, आप अगर पीएचडी करें, उतना पढ़ने के बाद आप स्विगी और जोमैटो या रैपिडो करने के लिए आप उतना पढ़ाई नहीं करें। मैं क्या बोलता हूँ, अगर आपके हालात अगर अच्छे नहीं है, आपके फैमिली के हालात अच्छे नहीं है, आपके घर में प्रॉब्लम है, हेल्थ इश्यूज है, यानी तो फाइनेंशियल क्राइसिस है, आपको रेंट भरना है, स्कूल का फीस भरना है, यानी तो कॉलेज का फीस भरना है, ये पैसे अगर आपके पास नहीं है, किसी को माँ है, किसी को बाप नहीं है, हाँ, किसी के घर में रेंट है, रेंट भरने को पैसे नहीं है, ऐसे हालात पे आप जोमैटो, स्विगी, रैपिडो चलाकर पैसे कमाकर आपके फैमिली को सेव करो। लेकिन आपकी जो पढ़ाई है, आप डिग्री या पीएचडी या जो भी करें, उसका भी एक रास्ता आप निकालकर दूसरी दिशा में आप जा सकते हैं। మీరు ఆ దారి కూడా కంపల్సరీ ఉండాలి. ఏం కష్టం లేదు అన్న జీవితంలో, మనము ఎంత పెద్ద కష్టం లేదు. मैं बस 10 घंटे रैपिडो चला रहा हूँ, घर पे जाके बैठ रहा हूँ, बस मेरी जिंदगी नहीं. చాలా మంది మనం చూడొచ్చు అన్న, ఒక ఇంట్లో ఆయన 24 అవర్స్ లో 18 అవర్స్ పని చేసుకొని 4 అవర్స్ పడాయి చేస్తున్నారు అన్న. చాలా మంది ఎట్లా ఉన్నారు. అట్లాంటి మంది ఇప్పుడు చాలా మంది కలెక్టర్ ఉన్నారు, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ రిటర్న్ ఎందుకు రావాలి మన కంట్రీకి? 100 అన్న యూత్ కి ఇప్పుడు అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ జాబులు చేసిన వాళ్ళు మన ఇండియాలో డెవలప్మెంట్స్ ఏం కనబడుతున్నాయి, ఎందుకు రావాలి వాళ్ళు? అన్న నేనేమంటున్నానండి, ఒకవేళ మీరు అక్కడ आप पढ़ने को अगर गए तो आप अच्छे से पढ़िए, पढ़कर अगर आपको अच्छे अपॉर्चुनिटीज मिले, आप जो पढ़ाई कर कर यहां पर मैं 5 लाख कमा सकता हूं, लेकिन मैं वहां पर 15 लाख रुपए कमा रहा हूं, यानी तो मैं 20 लाख रुपए कमा रहा हूं, यहां से 3 गुना अगर मैं कमा रहा हूं, तो आप वहां पर रह सकते, कोई बात नहीं. लेकिन आप यहां पर लाखों रुपए लगाए, आज वहां पर जाकर सिर्फ आप यहां पर रहकर लाख रुपए कमा सकते, वहां पर भी लाख रुपए कमा रहे, तो बहुत गलत बात है. आपको बेवजह आपकी जिंदगी को, आपके घर को, अपने परिवार को, अपने फैमिली को, अपने फ्रेंड्स को, अपने रिलेशंस को, आपके बस्ती को, आपके अपार्टमेंट को, आपके एरिया को, अपनी जिंदगी को, अपने देश को, अपने स्टेट को छोड़कर 1 लाख रुपए कमाने के लिए आप एनआरआई बनकर वहां पर जीने की कोई जरूरत नहीं है. आप वही 1 लाख की जगह 2 लाख रुपए कमा सकते, अगर आप दिमाग लगाकर, आप अगर वो सोर्सेस अपने आप थॉट अगर लगा लिए, नहीं मैं यहां पर कुछ करने की उम्मीद है मेरे को, यहां पर आप एक काम कर, अगर वहां पर आपको एक काम करना है ना, लेकिन यहाँ पर आप 10 काम कर सकते. यहाँ पर एक आदमी 10 काम कर सकता. आप एक जगह होटल चला, होटल के पैसे कमा लिए, आप उसको हॉस्टल में कन्वर्ट करिए, आप हॉस्टल में पैसे कमा लिए, हॉस्टल से आप छोटा मोटा और दूसरा बिजनेस स्टार्ट कर सकते. एक आदमी 10 बिजनेस करने वाले लोग भी आज मेरे साथ खड़े हैं, मैं आपको प्रूफ दिखा सकता हूं. मेरा बोलने का मतलब क्या, आप पैसे ज्यादा आ रहे या आपको सहूलत ज्यादा है, यहां से बहुत अच्छा है, तो वहां पर आप जाइए. लेकिन पैसे कमा रहे, आप फैमिली को छोड़ रहे, अपने परिवार को छोड़ रहे, रिलेशंस को छोड़ रहे, यहां पर आप वहां पर लाख कमा सकते, यहां पर 80,000 रुपए कमा रहे, तो वो बेटर है ना. आप अपने घर में रहेंगे, अपने परिवार के साथ रहेंगे, अपने माँ के साथ रहेंगे, अपने बाप के साथ, अपने दोस्तों के साथ, अपने रिलेशंस के साथ रहेंगे ना. मैं कहना चाहता हूँ, ये तो देखो ना, इंडिपेंडेंट सबकी पॉलिसी है, सब लोग अपना अपना सोचते. नितिन नंदकर इंटरव्यू में बैठकर एनआरए के बारे में बात करने का मेरे को उतना नहीं है, लेकिन मेरा एक सोच जो इंडिपेंडेंट सोच है मेरा व्यक्तिगत,
मैं इन तमाम लोगों के सामने रखने की कोशिश कर रहा हूँ। राइट। तो अभी नेशन फर्स्ट बोल के है जी। हमारे सोसाइटी में, तो यूथ को उसके बारे में पता है इधर? बहुत सारे यूथ को तो नेशन फर्स्ट बोले तो मालूम ही नहीं, असल मालूम नहीं नेशन क्या है, सनातन धर्म क्या है, सोसाइटी क्या है, सोशल एक्टिविटीज क्या है, ये किसी को पता नहीं। ऐसे यूथ दिखाता हूं मैं आपको। नेशन बोले तो बस हाँ भारत माता की जय, हिंदू बोले तो जय श्री राम, సొసైటీ బోలేతో ఐఎమ్ ద సోషల్ వర్కర్, అది తెలుసు కానీ నిజంగా ఏం తెలియదు అన్న. నేనేమంటానంటే నేషన్ ఫస్ట్, నా భారతీయ జనతా పార్టీలా 3 సిద్ధాంతం ఉంది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఫస్ట్ దేశం, ఆ దేశంలో మీరు దేశం కోసం పోరాటం చేయాలి, దేశం కోసం బతకాలి, దేశం కోసం చచ్చిపోవాలి. ఈ భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ సిద్ధాంతం. పార్టీ నెక్స్ట్, పార్టీ ఎందుకు నెక్స్ట్ అంటే దేశం కోసం సేవ చేయాలి, పార్టీ మీకు అవసరం, ఆ పార్టీకి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ముందుకు పోవాలి. సెల్ఫ్ లాస్ట్, లాస్ట్ అంటే మీరు దేశంకి పని చేయాలి, పార్టీ యూజ్ చేయాలి, సెల్ఫ్ లాస్ట్ వస్తే ఓకే, లేదంటే పర్వాలేదు. సో ఇప్పుడు మీరు ఉన్న ఈ జనరేషన్లో మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు కూడా ఒకరికి ఫాలోవర్ అని మాకు తెలిసింది. అది నిజమా కాదా మాకు తెలియదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన రాజాబాయి ఉన్నారు. రాజాబాయి తీసుకున్న స్టెప్ వల్ల మనకి ఇక్కడ హైదరాబాద్, మీరు సెంట్రల్ హైదరాబాద్లో ఉన్నారు, గోషామహల్ దీని గురించి. సో ఇప్పుడు ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఏ కాన్సిక్వెన్సెస్ అన్న? ఇప్పుడు మన రాజాబాయి వెళ్ళిపోతున్నారు, ఇచ్చినాడు రిజిగ్నేషన్, అది యాక్సెప్ట్ అయిందా అన్న? చూడండి అన్న, అది భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద పార్టీ ఉంది అన్న, ఇందులో లక్షల మంది, కోట్ల మంది కార్యకర్త ఉన్నారు. ఈ పార్టీ డిసిషన్స్ ఎట్లా ఉంటాయంటే చాలా డీప్గా రీసెర్చ్ విత్ కొలాబరేషన్ చేసుకొని ఏమేం చేయాలి, ఎట్లా ఎట్లా చేయాలి అన్ని ఒక చిన్న చిన్న పాయింట్కి అబ్జర్వేషన్ చేసుకొని మనం ఏం చేస్తే బెటర్ ఉంటాయి, ఏం చేయలేదనుకో అన్బెటర్ ఉంటాయని ఆ పాలసీస్ ఉంది. ఇప్పుడు రాజాసింగ్ గారు మాకు చాలా దగ్గరు, నాకు పెద్ద అన్న. ఆయన చాలా లక్షల మంది యూత్కి ఒక ఇన్స్పిరేషన్. నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మం కోసం ఏదైతే పోరాడుతున్నారో నేను కూడా కొంచెం ఆయన దగ్గర నుంచి చూసుకొని ఈరోజు సమాజం కోసం పని చేస్తున్నా. ఇప్పుడు ఆయన రిజైనేషన్ ఇస్తానని చెప్పినారు, కానీ అది అట్లాంటి ఏం లేదు. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీలో ఆయన ఉండి పని చేస్తాయని నా నమ్మకం అయితే ఉంది. ఉంటారని 100% పబ్లిక్ వచ్చి చెప్పారు కదా ఆయన. అన్న చూడండి, ఒక ఇంట్లో అమ్మా నాన్నకి పిల్లలు గొడవ చేస్తారు. నితిన్ నందకర్ ఉన్నారు, నా తమ్ముడు వినోద్ ఉన్నాడు, నా తమ్ముడు అక్షయ్ ఉన్నాడు అనుకో, నేను గొడవ ఎవరికి చేయాలి? అమ్మ నాన్నకి చేయాలి. బయట పోయి అయితే గొడవ చేయడానికి అవసరం లేదు నాన్న. నా అన్న నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది ఈరోజు నాకు ఇది తిండి పెట్టు, నాకు ఇది ఫేవరెట్. ఏదైనా గొడవ చేయాలి అంటే అమ్మ నాన్నతో చేయాలి. ఆ గొడవ ఆయన ఈరోజు అమ్మ నాన్న అనుకొని భారతీయ జనతా పార్టీకి కొట్లాడుతున్నారు. ఆయన ఇండిపెండెంట్ పాలసీ డీప్గా చూడాలంటే డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీలో ఉండి అయినా సేవ చేస్తాయని నా ఒక ఇండిపెండెంట్గా అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ గోషామహల్ కిందకి వస్తుంది. అవును. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్స్ ప్లాన్ ఏం లేదన్న. ఫ్యూచర్స్ ప్లాన్స్ అంటే నేను 15 సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కూడా పోస్ట్ కోసం, పొజిషన్ కోసం, లేదంటే ఒక సీట్ రావాలి అని అది అయితే నేను ఎప్పుడు చేయలేదు. नितिन नंदकर कभी भी अगर काम कराए तो भारतीय जनता पार्टी में कभी भी ना पोस्ट के लिए, ना कभी सीट के लिए, या ना तो कभी पोजीशन के लिए काम करने वाले का नाम नितिन नंदकर नहीं है. मैं हमेशा से ही मैं मेरे सनातन धर्म के लिए, मैं मेरे देश के लिए, मेरे सोसाइटी के लिए मैं काम करने वाला व्यक्ति हूं. और मेरा हमेशा जो सिद्धांत है, मैं जो राष्ट्रीय स्वयंसेवक संघ में जब मैं बचपन से, जब जवानी में आया, जब मैं उस सिद्धांतों को मैंने देखा है कि आपको निस्वार्थ सेवा करना है आपके देश के लिए, अपने सनातन धर्म के लिए, सोसाइटी के लिए. अगर आपको आशा रखकर अगर आप रखेंगे तो 100% निराशा होंगे. आशा नहीं रखना है, ये राष्ट्रीय स्वयंसेवक संघ ने मुझे सिखाया है. मैं आगे भी गोशामहल असेंबली में अगर फुल टाइम పొలిటికల్ యాక్టివ్ रहूंगा, लेकिन పార్టీ ఒకవేళ నాకు అవకాశం ఇస్తే పార్టీ
లేదు నువ్వు ఇక్కడి నుంచి పోటీ చేయాలి, లేదు జాంబాగ్ నుంచి పోటీ చేయి, కార్పొరేటర్ పోటీ చేయి, ఎమ్మెల్యే పోటీ చేయి, ఎంపీ పోటీ చేయి, నువ్వు ఏదో ఒకటి పోటీ చేయి. आप क्या लड़ना है लड़ो, आप कारपोरेटर लड़ो जामबाग से, या नहीं तो आप एमएलए लड़ो या एमपी लड़ो. पार्टी నాకు ఏ ఆదేశం ఇస్తే मैं जो पार्टी आदेशం दी मैं वही करने के लिए तैयार हूँ. लेकिन పార్టీ వ్యతిరేకంగా లేదా పార్టీ వితౌట్ డిసిషన్ గా చేయాలంటే చాలా కష్టం. గతంలో కూడా లాస్ట్ ఎలక్షన్ లో ఒక జాంబాగ్ సీట్ నుంచి నేను పోటీ చేయాలి అని నాకు చాలా ఇష్టం. అప్పుడు నేను అడిగిన పార్టీకి అడిగిన అందరికి అడిగిన, కానీ అది జరగలేదు. బై మిస్టేక్ అది లాస్ట్ మూమెంట్ లో వేరే कैंडिडेट की इच्छिनाరు. కానీ నేను दूसरे को कॉर्पोरेटर का सीट देने के बाद भी नितिन नंदकर के अंदर जो है वो कमी नहीं हुआ. मैं ఇంకా ఫాస్ట్ గా నేను అప్పుడు 1 ఉండే అనుకో 100 టైం ఎక్కువ ఫాస్ట్ పని చేసుకొని నేను మళ్ళీ పార్టీకి స్ట్రాంగ్ చేయడానికి నా బాధ్యత అయితే గోషామల్లా నేను ఇచ్చాను. ఓకే ఓకే. సో యూత్ పాలిటిక్స్ లోకి రావాలంటారు ఎట్ ఎనీ కాస్ట్? డెఫినెట్లీ నేనైతే యాజ్ ఏ ఇండిపెండెంట్ గా నేను అందరు యూత్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కాదు, మీరు ఎనీ పార్టీలా కంపల్సరీ ఉండాలి. పార్టీలో ఉంటే మీకు ఒక ధైర్యం ఉంటాయి, పార్టీలో ఉంటే మీకు ఒక నాలెడ్జ్ వస్తాయి, పార్టీలో ఉంటే మీకు సమాజం కోసం ఎట్లా పని చేయాలి, పార్టీలో ఉంటే సమాజం కోసం ఎట్లా మనం సేవ చేయవచ్చు, అన్ని రకరకాలు మీకు అన్ని తెలిసిపోతాయని నేను అందరికీ చెప్తున్నాను. గుడ్. సో ఇంకేదైనా మెసేజ్ ఎన్ఆర్ఐస్ కి మీరు ఏమైనా ఇవ్వాలనుకున్నారా? నేను అదే అంటున్నా, శ్రీకాంత్ అన్న ఈరోజు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నా కాబట్టి నేను అందరు ఎన్ఆర్ఐకి అదే రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు నిజంగా మీకు పైసలే అవసరం అంటే డెఫినెట్లీ మీరు బయట దేశాలు పోయి పైసలు సంపాదించు. కానీ లేదు నాకు పైసలు కూడా అవసరం, నాకు ఫ్యామిలీ కూడా అవసరం, నాకు నా స్టేట్ కూడా అవసరం, నాకు నా దేశం కూడా అవసరం అంటే నిజంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన దేశంలో ఉండి, మన తెలంగాణలో ఉండి, మన హైదరాబాద్లో ఉండి మీరు చాలా పైసలు సంపాదించవచ్చు, మీరు చాలా మంచి బిజినెస్ చేయవచ్చు. అక్కడ ₹1,00,000 సంపాదిస్తే ఇక్కడ 80,000 సంపాదించు, అక్కడ మీరు ₹1,00,000 సంపాదిస్తే ఇక్కడ 5 లక్షలు కూడా మీరు సంపాదించవచ్చు. మీరు అది కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు మీ అమ్మా నాన్నతోనే ఉండవచ్చు, నువ్వు అక్క చెల్లితోనే ఉండొచ్చు, అన్న తమ్ముడుతో ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీతోనే ఉండవచ్చు, మీ సొసైటీలో అందరితోని మంచి. మాకు జీవితంలో ఏం అవకాశం లేదు అన్న, మన లైఫ్ ఇప్పుడు మనం ఈరోజు ఎక్కడ ఉన్నారు, మనం బయటే పోతే ఉంటారా లేదా, కరోనా సిచ్యువేషన్ లో మనం చాలా మందికి మనం పోయిన మనిషి చాలా మంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ జీవితం చాలా ముఖ్యమైన జీవితం. आप 100 साल की जिंदगी अभी किसी की नहीं है. खाने में कल्ती है, रहने में कल्ती है, पूरा सोशल मीडिया है, वायरस है, पोल्यूशन है. इस जिंदगी में जीना बोले तो मुश्किल है. अगर जीना ही है तो 60 साल 50 साल जीना है. वो 50-60 साल भी अगर आपके परिवार के साथ, आपके माँ बाप के साथ, आपके फैमिली के साथ अगर आप नहीं जिएंगे, आपकी जिंदगी का मेन जो टाइम होता है यूथ का, वो टाइम अगर आप एनआरआई बनकर आप बाहर जाएंगे, अपनी जिंदगी को आप कोलैप्स करेंगे. मैं समझता हूं कि आप सभी को रिक्वेस्ट करता हूं कि आप आपके हिंदुस्तान में, आपके देश भारत देश में, तेलंगाना में, हैदराबाद में, भाग्यनगर में रहिए, पैसे कमाइए, फैमिली के साथ रहिए. यही मैं कहना चाहता हूं. आज गुरु पूर्णिमा है. అందరికీ ఒక గురువు ఉంటాయన్న, మీకు ఒక గురువు ఉంటాయి, మాకు ఒక గురువు ఉంటాయి, ప్రతి ఒక్కరికి గురువు ఉంటాయి. మన సనాతన ధర్మంలో గురువు అంటే आप गुरु के बिना कुछ नहीं कर सकते, गुरु के बिना सब कुछ कर सकते. आपकी जिंदगी में गुरु है तो आपको एक दिशा है, आपकी जिंदगी में है गुरु है तो आपको एक दशा है. आप बिना गुरु के आपकी जिंदगी कुछ नहीं है. मैं नितिन नंदकर, अगर कोई पहला गुरु है, अगर मेरा पहला गुरु है तो मेरे माँ बाप है. मेरे जिंदगी में मैं पैदा होने के बाद इस दुनिया को भगवान को भी नहीं देखा, लेकिन मैं मेरे माँ बाप को देखा. तो मैं मेरे पहले गुरु माँ बाप मानता हूं. मैं आज गुरु पूर्णिमा के अवसर पर मेरे माँ बाप के चरणों में, आपके चैनल के माध्यम से, इंटरव्यू के माध्यम से, मैं उनके चरणों में कोटि कोटि प्रणाम. और गुरु के हिसाब से अगर देखेंगे, मैं अगर पॉलिटिकल फील्ड में हूं तो मेरे लिए देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी भी गुरु है. मेरे देश के गृह मंत्री अमित शाह जी भी मेरे लिए गुरु है. भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता भी मेरे लिए गुरु है. मैं मेरे बिजनेस में जिन लोगों से मैं काम करता हूं वो लोग मेरे गुरु है. आज मैं सोसाइटी में जिनके साथ
कंधे से कंधा मिलाकर चलता हूँ, वो लोग मेरे गुरु है। अगर मुझे बचपन में माँ बाप के बाद अगर कोई चलना सिखाया है, स्कूल में मेरे टीचर हो, या नहीं तो मेरे जिंदगी में मेरे बूढ़े बुजुर्ग मेरे लोग हो, या वो लोग जो लोग सोसाइटी में नितिन नंदकर को अच्छा देखना चाहते हैं, या वो लोग जो लोग मेरे को सही रास्ता दिखाने वाले लोग हैं। नहीं, नितिन नंदकर जो भी करेगा अच्छा करेगा, जो मेरे ऊपर विश्वास करते वो लोग भी मेरे लिए गुरु है। मेरे दोस्त जो मेरे सुबह से शाम तक मेरे साथ रहते, नहीं नितिन नंदकर कुछ भी करेंगे अच्छा है, मेरा भाई है, और मेरे अच्छे और बुरे में साथ देने वाले हर एक दोस्त मेरे लिए गुरु है। मेरे घर में मेरे बेटे, मेरे बच्चे, मेरे परिवार में जितने भी मेरी बहन भाई दोस्त, आज मैं श्रीकांत वर्मा के साथ इंटरव्यू कर रहा हूँ। आज इंटरव्यू के माध्यम से बहुत सारी चीजें मैं सीखने को मिले। आप भी मेरे लिए गुरु है। तो जिंदगी में हर कोई मेरे लिए गुरु है, लेकिन मेरे सबसे पहले मेरे गुरु मेरे माँ बाप है। और मैं आप सभी से कहना चाहता हूं, आपके जिंदगी में एक बात ध्यान में रख लीजिए, आप एनआरआई हो या देश में रहने वाला आम आदमी हो, और खास करके यूथ को कहना चाह रहा हूं, ये लव के चक्कर में जाकर जिंदगी बर्बाद मत करो। पैसे की जोश में जाकर जिंदगी को बर्बाद मत कर लो। दारू, शराब, ड्रग्स, नशा या लौंडियाबाजी या कौन सी भी बाजी कर जिंदगी को बर्बाद मत करो। अगर आपको कुछ करना है तो अच्छा करो। आपके माँ बाप इसलिए पैदा करे कि आप कुछ बनकर पढ़ना है। మన అమ్మ నాన్న మనం పుట్టే ఎంత సంతోషం ఉంటాయంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ఎంత సంతోషం ఉంటాయన్న. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, శ్రీకాంత్ అన్న కానీ నితిన్ నందకర్ కానీ, మన ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయింది ఉండొచ్చు, నాకు పెళ్ళాం ఉంది, నాకు పిల్లలు ఉంది, నాకు అన్న ఉన్నది, తమ్ముడు ఉన్నది, సిస్టర్ ఉంది, అందరూ ఇంట్లో పోతే ఫస్ట్ మాకు మన అమ్మ నాన్న ఏం రాబాయ్ ఎంత లేట్ ఎందుకు వచ్చినావు, ఏం రాబాయ్ ఏం చేసినావు, ఈరోజు ఏం చేసినావు, తిన్నావా లేదా, తినలేదనుకో మన వైఫ్ కూడా అడగడు, మన పిల్లలు కూడా అడగదు, మన అమ్మ నాన్న ఏం తింటావు చెప్పు, ఇమ్మీడియట్ గా కిచెన్ లో పోయి మనకి అన్నం ఇవ్వాలి అంటే మన అమ్మ నాన్న. నిజంగా అన్న, मेरे जिंदगी में पूरे मेरे माँ बाप के सिवा मेरे लिए कुछ नहीं है ना. आज भी मैं यूथ को इसलिए कहना चाह रहा हूं, शराब, नशेबाजी, ड्रग्स, लौंडियाबाजी, चिल्लर, रोड पे आवारागर्दी, ये करने से पहले जिंदगी में एक बात याद लगा लो, अपने माँ बाप अपने को इसलिए पैदा करे कि आप कुछ बनना है, छत्रपति शिवाजी महाराज बनो, महाराणा प्रताप बनो, या ना तो भगत सिंह बनो, रानी रुद्रम्मा देवी जैसी बेटी बनो, झांसी की रानी बनो, कुछ अच्छे काम के लिए बनो, या तो देश के लिए काम में आओ, या ना तो अपने सनातन धर्म के लिए काम में आओ, या तो सोसाइटी के लिए काम में आओ, कुछ काम में आओ जो अपने माँ बाप का सर ऊंचा करे. आज भी मेरे घर पे गए तो मेरी बीवी या मेरे बच्चे, मेरे भाई या मेरे बहन या मेरे रिश्तेदार घर में रहने की जाने के बाद कोई ये नहीं पूछता कि तू खाना खाया क्या, वो बल्कि पहले जाते कि मेरी माँ पूछती कि खाना खाया या नहीं खाया. बाप ने पूछता लेकिन माँ पूछती खाना खाया क्या. अंत प्रेम उंटे. खाना नहीं खाया तो जल्दी से जाके किचन में बना के मेरे को ये खाना है वो तो इमीडिएट बना के देते. या శ్రీకాంత్ అన్న ఉండని, యా నాకు ఉండని, ఎవరైనా అమ్మ నాన్న అంటే నాకు మనకి ఎంత ఇష్టం. నేను నిజంగా అందరికీ చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ తోని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ, మన లైఫ్ లో వచ్చిన తర్వాత ఒక విజన్ అయితే కంపల్సరీ ఉండాలి అని నేను అందరికీ అంటున్నాను. థ్యాంక్ యూ నందకర్ భాయ్, మీ టైం మాకు కేటాయించినందుకు ఇవాళ. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా నాకు కూడా నిజంగా శ్రీకాంత్ అన్న, ఈరోజు నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ చాలా చేసిన, ఎనీ టైం పొలిటికల్ మాట్లాడినా, సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నా అంట, దేశం కోసం మాట్లాడతా, సొసైటీ నిజంగా యూత్ కోసం మాట్లాడినా, ఎన్ఆర్ఐ కోసం మాట్లాడినా చాలా నాకు నచ్చింది. నెక్స్ట్ టైం కూడా మీతోనే ఒక మంచి ఇంటర్వ్యూతోని మనం చేద్దామని అంటున్నాను. మీరు నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఆలోచిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. మీ ఛానల్ కూడా నెక్స్ట్ లెవెల్ గా ఉండాలి. నితిన్ దగ్గర కాదు, ప్రతి ఒక్క తెలంగాణలో ఒక మంచి యూత్ కి మీరు మీ ఛానల్ కి తీసుకొచ్చి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. సో ఇవాళ మనం చూసాం కదా నితిన్ నందకర్ గారి స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టి హైదరాబాద్ ఒక సెంట్రల్ రీజియన్లో బీజేవైఎం దానికి ఒక ప్రెసిడెంట్గా ఉండి చాలామంది యూత్కి ఇన్స్పిరేషనల్గా ఉన్నాడు. ఇవాళ నేను మన సంజమ్ టాక్స్లోకి తీసుకురావడానికి కారణం ఆయన చేస్తున్న సేవ, అండ్ ఆయన ఆల్రెడీ ఏదైతే కొన్ని ప్రూవ్ చేసుకున్నాడో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైటింగ్ అగైన్స్ ద సిస్టమ్ వేర్ వీ హ్యావ్ సమ్ లూప్ హోల్స్.
సో అదొకటి. అండ్ ఆయన ఇక్కడ సెంట్రల్ రీజియన్ గోషామహల్ రీజియన్లో కొన్ని సేవలు చేస్తున్నాడు. అవి ఇంకా చాలా మందికి తెలీదు. సో దాని గురించి మేము ఇంకా యాక్చువల్గా డిస్కస్ చేయలేదు. అవన్నీ తెలుసుకున్నాక ఐ థాట్ హీ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ అస్ టు గైడ్ ఫర్ హైదరాబాద్ సెంట్రల్ రీజియన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టోరీ, and I hope you will subscribe to my channel and recommend this to your friends, and I hope youth will get some message from this discussion. Thank you. Namaste.